2029 రాజకీయం అంటేనే రాక్షసంగా ఉంటది తెలిసిందే. ఇట్లనే కూటమి కట్టి ఇంకా భయంకరమైన ఏమైనా అంటే ప్లాన్ చేస్తే తట్టుకునే కెపాసిటీ వైసీపీకి ఉందా? పార్టీ దగ్గర ఉన్న ఆయుధాలేంటి? సార్ నేను ఇప్పుడు వరకు కూడా ఇప్పుడే కాదు ఈ 4 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నోట్లో నుంచి ఆయన పేరే పోలేదంటే జనాల్లో ఆయన చేసిన సంక్షేమం ఎందుకు పోతుంది సార్? నిజం. ఓకే. ఆయన చేసిన సంక్షేమం మనసులోనే ఉంది, ఎవరు మర్చిపోరు. అది ఉన్నంత కాలం అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసుకున్నటువంటి ఓన్ బ్రాండ్ జనాల్లో. అది మనం క్రియేట్ చేసి వాళ్ళ మల్లీశ్వరి వచ్చిందో ఇంకొకరు వచ్చిందో కాదు. వాళ్ళ మమ్మల్ని అభిమానిస్తున్నారు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా నిల్చున్నాం కాబట్టి కష్టకాలంలో మమ్మల్ని అభిమానిస్తున్నారు తప్పితే మల్లీశ్వరిని అభిమానిస్తున్నారని నేను అనుకోను. నేనే కాదు, ఏ లీడర్నైనా కూడా. సో అలాంటిది వీళ్ళు ఏమీ చేయకుండా ఇలాగే ఇదే పరిపాలనలో ఉంటే మాత్రం మాకు ఆయుధమే ప్రజలు సార్. చివరి 2 ఏళ్లలో పసుపు కుంకుమ ఇట్లాంటివి వేసి మభ్యపెట్టొచ్చు కదా. లాస్ట్ టైం వేసారు కదా సార్, నమ్మారా? జనాలు నమ్మరు సార్, చెప్పలేం. చివరి నిమిషాల్లో పసుపు కుంకుమాలు వేసినా నమ్మరు, ఇంకో ఏ కుంకుమాలు వేసినా కూడా నమ్మరు. ఇవాళ లోకల్ గా కింద స్థాయిలో పనులు లేవు సార్. పనులు లేవు. చిన్న చిన్న ఆడబిడ్డలు ఈ ఫియర్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఇవ్వకుండా కూడా దగ్గరగా 30% ఎడ్యుకేషన్ పోయింది. చదువు మానిపించి ఇవాళ పిల్లల్ని బడికి పంపించకుండా పనులకు పంపించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కూలి పనులకు పంపించుకున్నారు. జగన్ అన్న ఉన్నప్పుడు ఆ డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నా ఒక ఆడపిల్లను ఒక అబ్బాయి ఉన్నా ఒక అమ్మాయిని చదివించడానికి ఒక ఆస్కారం ఉండేది, చదివించేవాళ్ళు సార్. ఇప్పుడు మాన్పించారు. ప్రైవేట్ స్కూల్లోని 25% ఒక జీవన్ తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడ సీట్లు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి రాగానే సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ విధాలని జీవో వేసి మరి తీసేసింది ఎవరు సార్? మీరు కాదా? ఇది ఎవరికి కనిపించట్లేదా? నారాయణ గారికి అప్పగించారు కదా మేడం, అద్భుతాలు జరుగుతాయి. అంతే సార్, చాలా అద్భుతాలు. మొన్న చూడలేదా? ఎగ్జామ్ రాస్తా వెళ్ళిపోయి గోడ దూకి చచ్చిపోయినటువంటి అద్భుతాలు బోల్డ్ జరుగుతాయి. అది ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయి. నిన్ననే నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు 10th క్లాస్ రిజల్ట్స్ కి సంబంధించి ప్రమోట్ చేస్తూ. ఏమని ప్రమోట్? ఒక ప్రభుత్వం మీరు గవర్నమెంట్ స్కూల్లో అద్భుతాలు జరిగితే ప్రభుత్వంలో క్రెడిబిలిటీ, మీకు అద్భుతాలు జరిగాయని. ప్రైవేట్ స్కూళ్ళలో జరిగినటువంటి అద్భుతాలు మీకెందుకు, మీ అకౌంట్ లోకి ఎందుకు వస్తాయి సార్? అయినా మీకు ప్రైవేట్ స్కూల్ మీద అంత ప్రేమ ఏంటి నాకు అర్థం అవ్వదు. గవర్నమెంట్ స్కూల్లో అంత మంచి రిజల్ట్ దొరికితే, మొన్న చూసాను ఇంటర్ కాలేజీలలో 76 మంది రాస్తే ఒక అమ్మాయి పాస్ అయ్యి మిగతా 75 మంది ఫెయిల్ అయిపోయారంట. ఏమంటే టీచర్స్ లేరంట. మరి గత ప్రభుత్వంలో ఇలాగ 75 మంది ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ లేవే సార్? మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి మీరు ఏం చేస్తున్నారు? పిల్లలకి ఏం జరుగుతుంది? అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ 11 నెలల్లోనే హ్యూమన్ రైట్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి ఒక పిటిషన్ వచ్చింది. ఏమని? లెటర్ వచ్చింది. మీరు ఏంటి, ఎందుకు ఇన్ని ఫుడ్ పాయిజన్స్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నాయి అని చెప్పేసి. ఎందుకు వచ్చింది సార్ మీరు చెప్పండి? అన్ని ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అంటే అట్లీస్ట్ పిల్లలకి ఫుడ్ కూడా పెట్టుకోలేకుండా ఉంటున్నారా? ఆయనేమో మంచి మంచి చదువులు చదివించేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళు ఏం చేస్తున్నారు? కార్లు తుడిపించడాలు, బాత్రూమ్లు గడిగించడాలు, చపాతీలు చేయించడాలు. గురుకుల పాఠశాలలో 50 మంది